గోవా మొత్తంలో నా ఫేవరెట్ బీచ్ ఏంటంటే ఇదే అని చెప్తా. ఈ బీచ్‌కి వెళ్ళాలంటే మీరు ఒక జంగిల్‌లో నుంచి నడవాల్సి వస్తది. ఈ బీచ్ రీచ్ అవ్వాలంటే ఒక 10 మినిట్స్ అయితే ట్రెక్కింగ్ చేయాల్సి వస్తది. ఆ ట్రెక్కింగ్ కూడా చుట్టూరు చెట్ల మధ్యలో అలానే చిన్న చిన్న రోడ్లలో రాళ్ళన్నీ క్రాస్ చేసుకుంటా అలానే చిన్న చిన్న రోడ్‌లో నుంచి వెళ్ళాల్సి వస్తది. బట్ ఏంటంటే ఈ ప్లేస్ అలానే ట్రెక్కింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఒక్కసారి బీచ్ రీచ్ అయితే గనుక మీరు ఒక చిన్న ఐలాండ్‌కి వచ్చే ఫీలింగ్ ఉంటదనమాట. అండ్ అదే కాకుండా వాటర్ అయితే కంప్లీట్ మీకు బ్లూ బీచ్‌లా అనిపిస్తది. అండ్ ఇక్కడ అలలైతే కనుక మంచిగొస్తది. అంటే మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక చిన్న హిడెన్ ఐలాండ్ అనుకోండి దీన్ని. అండ్ అదే కాకుండా ఇక్కడికొచ్చే 10 మినిట్స్ ట్రెక్కింగ్ కూడా అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఇంకొక ఆప్షన్ ఏంటంటే పాలోలం బీచ్ నుంచి బోట్‌లో కూడా రావచ్చు. బట్ నన్నడిగితే మీరు డైరెక్ట్ బటర్‌ఫ్లై బీచ్ వచ్చి ఇక్కడ ట్రెక్కింగే చేయండి. అండ్ అదే కాకుండా ఇక్కడ వాటర్‌లో అయితే మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ బీచ్‌లో మీరు కనుక ఫ్రెండ్స్‌తో వస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఈ బీచ్‌కి నా ఫ్రెండ్స్‌తో వచ్చి ఎంజాయ్ చేశా అనమాట. అండ్ ఈ బీచ్‌కి రావడానికి ఏంటంటే మనం ఆఫ్ రోడింగ్ చేయాల్సొస్తది. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఆ ఆఫ్ రోడింగ్ అయితే ఆ వీడియో నెక్స్ట్ దాంట్లో పెడితే అస్సలు మిస్ అవ్వకండి.